ఈరోజు మనము ఒక చపాతీలో వేరేదిగా చేస్తాము. ఆలు, టమోటా, పచ్చిమిర్చి మిక్స్ చేసుకోవడానికి ఇది ఆల్రెడీగా నేను ఇలా తీసి పెట్టినాను. పైన ప్లేయర్ తీసేసి ఇలా కట్ చేసుకొని టమోటా కానీ ఇట్లా 4 పీసులు కట్ చేసుకొని ఒక 2 టమోటా వేస్తున్నాను, మీడియం సైజులో ఉన్నవి. పచ్చిమిర్చి కానీ వచ్చేసి ఇలా ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా ఈ పచ్చిమిర్చి కానీ వేసేసి గ్రైండ్ చేసుకొనేసి ఇక్కడ గోధుమ పిండి మేము ఇది ఎంతమందికి ఎంత కావాలనేది మీ ఆప్షన్. ఇది గ్రైండ్ చేశాను. ఇట్లా ఈ గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి వేసేసి గ్రైండ్ చేసి మనకి ఎంతైతే వాటర్ కావాల్సి ఉంటాయో అంత వాటర్ మనం వేసుకోవచ్చు. ఇలా మనం పిండిలోకి వేసిన తర్వాత సాల్ట్ కానీ ఆల్రెడీ వేసాను. ఎందుకంటే పిల్లలు కొంతమంది ఆలు తినరు, టమోటా తినడు. ఇలా తినుకోకుండేటప్పటికి ఇలా వేసినప్పుడు టేస్ట్ కొద్దిగా పుల్లగా టేస్ట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. అందుకోసం ఇట్లండి ఈ పిండి మనకు చాలా మృదువుగా ఉంటుంది. ఇలా మనము ఆయిల్ లేకోకుండా చపాతీగా చేయాలనుకుంటాం. పరోటా అట్లా చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము. అట్లా కాకుండా చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చపాతీను అది ఆలు, టమోటా, పచ్చిమిర్చి వేసి చపాతీ చేస్తున్నాను. ఇది తక్కువ ఆయిల్తో అయినా మనము ఇలా చేసుకోవడానికి అవుతుంది. ఇట్లా మనం మడత పెట్టేసి ఆయిల్ లేకుండా కానీ ఇలా మడత పెట్టి ఇలా చేసుకోవచ్చు. ప్లేయర్తో టచ్ చేసి ఆయిల్ అనేది మనం ఒత్తిడి పిండితో చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు ఈ చపాతీ అనేది చాలా మృదువుగా వస్తుంది. మనం రౌండ్ కావాలంటే రౌండ్గా ఏం చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఏమంటే ఒక పక్క మందం ఒక పక్క రాలేకుండా కలర్ కానీ చేంజ్, ఎందుకంటే టమోటా వేసింటాం కదా, కలర్ కానీ చేంజ్ అవుతుంది. అంటే ఇది ప్రాసెస్ మామూలుగా చపాతీ చేసుకుంటే మనకు తొందరగా రెడ్ అంతా కలర్ కాలినట్లు అనిపిస్తుంది. ఇది మనకు వచ్చేసి ఇందులో ఆలు, టమోటా, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కలర్ చేంజెస్ వస్తుంది. ఇలా మనం చేసే కొద్దీ ఇలా పొరలుగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా అనేది కామెంట్లో నాకు పెట్టండి.